మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దానిమ్మ పంట సాగు చేస్తున్నారు సార్? 4-5 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం సార్. మేము 4-5 సంవత్సరాల నుంచి మహారాష్ట్ర నుంచి ఈ పక్క లిక్విడ్ రూపంలో కానీ తెచ్చి వాడేవాళ్ళము. ఓకే సార్. 3 కేజీలు 4 కేజీలు ఎకరాకి పౌడర్ రూపంలో లిక్విడ్ రూపంలో ఇచ్చేవాళ్ళము. అదేం పెద్దగా రిజల్ట్ వచ్చేది కాదు. ఇప్పుడైతే రైతు మిత్ర సంఘం గ్రూప్లో పిప్సోల్ వారు మీటింగ్ పెట్టినారు. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ఆ జల్లు రూపంలో సూడోమాస్ కానీ టైకోడర్మా కానీ ఇవి వచ్చిన తర్వాత వాటి గురించి తెలుసుకొని నేను పిప్సోల్ వారిది వదిలినాను. రిజల్ట్ అయితే బాగుంది. చెట్లు చనిపోవడం కానీ, కాయలు షైనింగు, చెట్లు గ్రోత్ కానీ అన్నీ బాగా సైజులు క్వాలిటీ సూపర్గా వచ్చింది. ఇంతకుముందు మేము మహారాష్ట్ర నుంచి తెప్పించి ఈ పౌడర్ రూపంలో వాడేవాళ్ళము. 3 కేజీలు 4 కేజీలు ఇచ్చేవాళ్ళము. ఇచ్చినా కూడా చెట్లు చనిపోవడము జరుగుతూనే ఉంది. 3-4 కిలోలు ఒక ఎకరాకి ఇచ్చేవాళ్ళ? ఎకరాకు 3-4 కిలోలు ఇచ్చేవాళ్ళము. అప్పుడు కూడా చెట్లు చనిపోవడము జరుగుతూనే ఉండేది. ఈ పిప్సోల్ వచ్చిన తర్వాత, ఈ పిప్సోల్ వారు విడిచిన తర్వాత చెట్లు చనిపోవడము అంతా ఆగిపోతాం. ఇప్పుడు మేము మా ప్రొడక్ట్స్ వాడక ముందు, మా ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మీ పొలంలో ఏం గమనించారు మీరు మెయిన్గా? మీ ప్రొడక్ట్స్ వాడకముందు 1350 చెట్లు ఉండేవి. ఆ ప్రొడక్ట్ వాడి 200 చెట్లు చనిపోయినాయి. 200-250 చెట్లు దాకా చనిపోయినాయి. ఈ పిప్సోల్ వారి వాడిన తర్వాత 1200 చెట్లు అట్లే నిలబడినాయి. చచ్చిపోవడం కానీ పోవడం కానీ నిలిచిపోయింది. ముందు బాగా చనిపోయేవి, కానీ మన ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేశారో మీరు అక్కడికి అయిపోయాయి. అయితే 1200 చెట్లు అలానే మీ 2.5 ఎకరాల్లో ఇంకా మొక్కలేం చనిపోకుండా అక్కడ దాకా ఆగిపోయింది. ఇప్పుడు పొలం బాగుంది మీకు. చెట్లు మొక్కజావు అనేది ఎక్కడ మళ్ళీ కనిపించట్లేదా? లేదు సార్. ఓకే, బాగా కంట్రోల్ అయింది. అయితే బాగా కంట్రోల్ అయింది. ఒక్కొక్క కాయ 400 నుంచి 450 గ్రాములు, 300 గ్రాములు, 3 కాయలు వేస్తే 1 కేజీ వస్తూ ఉంది. దిగుబడి కూడా బాగుంది. 10 నుంచి 15 టన్నులు అవుతుంది అనుకుంటున్నాను. మీరు దీంతో ఈ సంవత్సరం దిగుబడి 10 నుంచి 15 టన్నులు అని చెప్తున్నారు. ముందు సంవత్సరం ఎంత వచ్చేది ఈ పొలంలోనే? ముందు సంవత్సరము 7 నుంచి 10 టన్నుల లోపల అయింది. ఈ సంవత్సరం అయితే 10 నుంచి 15 టన్నులు అవుతుంది. ఓకే, యావరేజ్గా ఒక 5 టన్నులు అయినా మీకు పెరుగుతుందని అనిపిస్తుందా? అనిపిస్తుంది. 5 టన్నులు పెరుగుతుంది. ఓకే, ఈ పిప్సోల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మీరు దేని మీద ఖర్చులు తగ్గించుకున్నారు ఎక్కువ? ఈ పిప్సోల్ వాడిన తర్వాత మేము కెమికల్ ఎరువుల పైన మేము ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళము. పోయి డిఏపి కానీ, 10-20 కానీ, పొటాష్ కానీ ఎక్కువ వేసేవాళ్ళము. ఎక్కువ ఖర్చు అయ్యేది. ఇప్పుడైతే ఈ పిప్సోల్ వారు జల్లు రూపంలో వచ్చినాయి. దాన్ని డ్రిప్పుల ద్వారా ఇచ్చడం వల్ల ఆ ఎరువుల్ని కరిగించి చెట్టు కానీ దిగడం వల్ల ఆ గ్రోత్ కానీ సైజులు కానీ బాగా వచ్చి మాకు పెట్టుబడి అనేది చాలా తగ్గిపోయి దిగుబడి ఎక్కువ వస్తాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ వస్తాం. ఎక్కువ దిగుబడులు మీకు వస్తున్నాయి. సార్.